ఇంటర్నల్ కమిటీ అనేది ఇప్పుడు చాలా వరకు ఆఫీసులలో ఉంటుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 2022లో మీకు ఒక ఆఫీస్ మెమరాండం ఇష్యూ చేసింది. ఏం ఇష్యూ చేసిందంటే December 9th of every year shall be celebrated as the anniversary of this law, this particular statute. హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ ని December 9th మనము సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేట్ చేసుకోవటం అంటే ఏంటి? అక్కడ ఆ వర్క్ ప్లేస్ లో ఉన్న విమెన్ అందరినీ కూర్చోబెట్టి, ఇగో ఈ యాక్ట్ ఇది చెప్తుంది, మీరు ఇవన్నీ భరించాల్సిన అవసరం లేదు, ఎవరన్నా మీరు మీ మీద కామెంట్ చేస్తే మీరు భరించాల్సిన అవసరం లేదు. లెట్ us సే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటామండి. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటే ఒక అమ్మాయి రోజు 11ంటికి వచ్చినా ఏమన్నాడు బాస్, అది కాక పర్మిషన్స్ ఎక్కువ ఇచ్చేస్తుంటారు ఒక్కళ్ళకే. ఇంకొక ఆమె ఒక్క 5 minutes లేట్ వస్తే కూడా నువ్వు 5 minutes లేట్ ఎందుకు వచ్చావు అంటే యు ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు వన్ ఎంప్లాయీ కదా. ఇఫ్ ఒక్క ఎంప్లాయీ, ఒక లేడీ ఎంప్లాయీకి కనుక ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటే మిగతా వాళ్ళందరికీ అది హెరాస్మెంట్ కింద లెక్క యాజ్ పర్ దిస్ లా. అంటే ఒకళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, ఇది తప్పు అని మీరు ఐసీలో కంప్లైంట్ ఇవ్వచ్చు. బేసిక్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంతమందికి అవగాహన ఉంది అని వస్తే ఇప్పుడు అవగాహన చెయ్యాలి. ఇప్పుడు మనం పెట్టే ఈ కార్యక్రమం కూడా అందులో భాగంగానే పెడుతున్నాము. ప్రతి ఆఫీస్లో అండి, ప్రతి వర్క్ ప్లేస్, ఏదైనా ఫ్యాక్టరీ కానివ్వండి, లేకపోతే ఒక కార్పొరేట్ ఆఫీస్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీస్ కానివ్వండి, ఎక్కడైనా సరే ఎవ్రీ సంవత్సరానికి కనీసము 2 సార్లన్నా అవగాహన కార్యక్రమాలు పెట్టి, ఇగో ఈ లాలో ఇది చెప్తున్నారు, మీరు దీనిని భరించాల్సిన అవసరం లేదు, దీనికి మీరు ఈ పని చేస్తే హెరాస్మెంట్ కిందికి వస్తుంది, దీనికి మీరు ఈ రకమైన శిక్ష పడే అవకాశం ఉంటుంది అని తెలుపుతున్నాం. మేము మా సంస్థ తరపు నుంచి కూడా మరిచెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ కండక్ట్స్ 3-day వర్క్షాప్ ఆన్ దిస్ లా. 3-day వర్క్షాప్ కండక్ట్ చేస్తాం మేము అందరినీ, లైక్ వీళ్ళు వాళ్ళనే కాదు, నామినేషన్స్ ఎవరినైనా తీసుకొచ్చి ఈ యాక్ట్ మీద అవగాహన కల్పిస్తున్నాం. కానీ మేము కల్పించే అవగాహన సరిపోదు. ప్రతి ఆఫీస్లో ఈ యాక్ట్లో రాసుందండి, ప్రతి ఆఫీసు సంవత్సరానికి కనీసం 2 సార్లన్నా ఈ యాక్ట్ మీద అవగాహన కల్పించాలి. దీనివల్ల మీకు యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి దీని మీద. అన్ని చూసుకొని అవగాహన పెరుగుతోంది, అవగాహన అయితే వస్తోంది. కానీ ఎంతవరకు ఈ లాని ఉపయోగించుకుంటున్నారు, విమెన్ ఎంతవరకు ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అనేది ఒక ప్రశ్న.